जय हो मार्चु कళాశాల जय हो मार्चु कళాశాల भावी पौरुలకు నీవే భవ్య కార్యశాల. I hope you enjoyed with the topic the decimal fractions in previous class, and today I want to tell you about the class about percentages. I am Kiran Kumar. I am the competitive trainer for this college, and first of all we have to know what is percentages. So what is called a percentage in arithmetic? It is very important chapter that is called percentages. What is a percentage? సో చాలాసార్లు మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో చూసేటప్పుడు ఈ పర్సంటేజ్ మీద ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. సో చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. సో పర్సంటేజ్ ఈజ్ డినోటెడ్ బై దిస్ సింబల్. చాలా ప్రాబ్లమ్స్ ఎక్కువగా పర్సంటేజెస్ మీద ఎక్కువగా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ చూడండి. సో బై a certain percent we mean that many hundreds. So percentage means it is called many hundreds. Suppose what is 35% అని అడిగితే కనుక it is called 35 by 100. That is called hundreds. Suppose x percent is equal to how much? X percent is equal to, it is called x by 100. That is called in hundreds. Thus 25% is equal to how much? Suppose గనక 25% is equal to ఎంత అని కనుక మనం చూసినట్లయితే ఇది ఎలా చూడాలి అంటే దట్ ఈస్ కాల్డ్ 25 by 100. So what is the value of 25 by 100? So 25 by 100 గనక మనం సింప్లిఫికేషన్ చేస్తే గనక సో దట్ ఈస్ కాల్డ్ 1 by 4. సో 25% అని కనుక మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎప్పుడైనా వాట్ ఈస్ 25%, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 25% అని అడిగాడంటే సో 25 by 100 దట్ ఈస్ కాల్డ్ 1 by 4. ఇట్ ఈస్ కాల్డ్ 1/4 పొజిషన్. అలాగే on comparing with the decimal fractions, suppose they are asking 0.3 is equal to how much? సో 0.3 ఇచ్చినప్పుడు చూడండి, మనం లాస్ట్ క్లాస్లో డెసిమల్ ఫ్రాక్షన్స్ చెప్పుకున్నాం. అక్కడ ఏదైనా సరే ఒక డెసిమల్ ఫ్రాక్షన్ కనుక 0.3 అని ఇచ్చినట్లయితే సో దాన్ని మనం ఎలా రాసుకుంటాం? సపోజ్ 0.3 is equal to, so put 1 in the denominator and after the places annexing with zeros, that is called 3 by 10. సో 3 by 10 is equal to, ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు? సో 0.3% ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఏం చేయాలి? సో 0.3 బై, సో 0.3ని మనం కన్వర్ట్ చేస్తే సో 3 by 10 అనేది వచ్చింది. సో 3 by 10 ఇంటూ 100, సో దట్ ఈస్ కాల్డ్ 30%. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 0.3% అని అడిగినట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఏం చేయాలి? ఈ 0.3ని మనం 3 by 10 కింద మనం కన్వర్ట్ చేసుకోవాలి. అప్పుడు 3 by 10th hundreds అంటే 3 by 10 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ కాల్డ్ 30%. సో ఇలా పర్సంటేజ్ని మనం కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, సో కమ్ టు సమ్ ప్రాబ్లమ్స్. సో ఈ యొక్క పర్సంటేజెస్ మీద సో ప్రాబ్లమ్స్ అనేవి ఎలా అడుగుతారు అనేది మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఈ యొక్క పర్సంటేజ్ని బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారు. సో టు ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాజ్ ఎ ఫ్రాక్షన్, ఒక పర్సంటేజ్ ఇస్తాడు, దాన్ని మనం ఫ్రాక్షన్ కింద ఎలా కన్వర్ట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సో 32%ని కనుక మనం కన్వర్ట్ చేస్తే కనుక సో దట్ ఈస్ కాల్డ్ 32% అంటే సో 32 by 100. సో ఇలా మనం ఫ్రాక్షన్ రూపంలో తీసుకొచ్చిన తర్వాత ఈ 32 by 100ని కనుక మనం ఇంకా సింప్లిఫికేషన్ చేస్తే సో చూడండి 4 అనేది కనుక మనం న్యూమరేటర్లో డినామినేటర్లో కనుక మనం దాన్ని కనుక ఫ్రాక్షన్ చేస్తే సో 4 8s are 32 and 4 25s are, that is called answer is 8 by 25. సో అలా 32%ని కనుక మనం ఈ విధంగా కనుక పర్సంటేజ్ రూపంలో మనం కన్వర్ట్ చేయాలి. నెక్స్ట్, టు ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ యాజ్ ఎ ఫ్రాక్షన్, సపోజ్ 160% ఈజ్ ఈక్వల్ టు ఎంత?
సో 160%ని కనుక మనం ఎలా కన్వర్ట్ చేయాలని కనుక చూసుకుంటే, సో వీ హ్యావ్ 160%. సో దట్ ఈస్ కాల్డ్ 160/100. సో 160/100 అంటే సో దట్ ఈస్ కాల్డ్, దాని కనుక మనం 20 కనుక తీసుకుంటే, సో 8 20s are 160 and 5 20s are 100. సో దట్ ఈస్ కాల్డ్ 8/5. అలాగే చూడండి, ఇది చూడండి 32%ని మనం ఈ విధంగా కన్వర్ట్ చేసాం. అలాగే కనుక 160%ని కనుక అడిగితే సో ఈ విధంగా మనం కన్వర్ట్ చేస్తాం. అదే 0.8% అని అడిగాడు అనుకోండి, 0.8%ని మనం కన్వర్ట్ చేయాలి. సో 0.8% అంటే మనం ఏ విధంగా రాయగలం? సో దట్ ఈస్ కాల్డ్ 0.8% అంటే సో 0.8/100. సో చూడండి, ఇలా ఏదైనా సరే 0.8/100 కనుక మనకి ఇలా ఈ యొక్క డెసిమల్ ఫ్రాక్షన్ రూపంలో కింద డినామినేటర్లో పవర్స్ ఆఫ్ 10 కింద ఇస్తే కనుక మనం ఎలా కన్వర్ట్ చేస్తాం లాస్ట్ క్లాస్లో? సో 1 తర్వాత ఎన్నైతే స్థానాలు ఉంటాయో అన్ని స్థానాలని పైన రైట్ టు లెఫ్ట్ మనం అడ్జస్ట్ చేసుకుంటాం. సో చూడండి, ఇక్కడ 1 తర్వాత 2 zeros ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 places ఉన్నాయి కాబట్టి సో దట్ ఈస్ కాల్డ్ 8 అనేది ఒక ప్లేస్ని ఫిల్ చేసింది కాబట్టి పక్కన 0 పెట్టుకుని అలాగే 0.008. సో ఈ విధంగా మనం కన్వర్ట్ చేసుకుంటాం. ఆల్రెడీ మనం డెసిమల్ ఫ్రాక్షన్లో చెప్పుకున్నాం. సపోజ్ 0.8/100 కనుక ఇచ్చినట్లయితే సో దాన్ని మనం ఏ విధంగా కన్వర్ట్ చేయాలి అనేది డెసిమల్ ఫ్రాక్షన్లో చూసుకుంటే సో ఈ విధంగా మనం పక్కనే 2 places ఉన్నాయి కాబట్టి సో ఈ రకంగా మనం దీన్ని అడ్జస్ట్ చేసుకుంటాం. సో ఆ రకంగా మనం కన్వర్ట్ చేయగలుగుతాం. నెక్స్ట్, సో చూడండి, ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాజ్ ఎ డెసిమల్. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యొక్క పర్సంటేజ్ని డెసిమల్స్కి మనం ఎలా కన్వర్ట్ చేయగలం? చాలా చాలా ఇంపార్టెంట్. మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటాడు ఈ పర్సంటేజెస్ మీద. ఈ యొక్క పర్సంటేజెస్లో డెసిమల్ ఫ్రాక్షన్స్ని యాడ్ చేసుకుని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. సో ఈ విధంగా చూడండి, సపోజ్ 18% ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాజ్ ఏ డెసిమల్. సో 18% ఇచ్చాడు అనుకోండి, సపోజ్ 18%ని మనం డెసిమల్ కింద కన్వర్ట్ చేయాలి. సపోజ్ 18% ఇచ్చాడు అనుకోండి, సో 18% మీన్స్ 18/100. 18/100 అంటే సో మనం ఆల్రెడీ తెలుసు డెసిమల్ ఫ్రాక్షన్ ఈ విధంగా కింద పవర్స్ ఆఫ్ 10 ఇస్తే సో చూడండి, సో ఏం చేయాలి? కింద 1 తర్వాత 2 zeros ఉన్నాయి, 2 స్థానాలు ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ మనం 18 అనుకుంటే సో 2 places ఇట్ ఈస్ 1 and 2. సో డాట్ పెట్టుకుని 0. దట్ ఈస్ కాల్డ్ 0.18 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, కమ్ టు నెక్స్ట్ ప్రాబ్లం. సో 5%ని మనం డెసిమల్ కింద కన్వర్ట్ చేయాలి. సో మామూలుగా 5% అంటే ఏంటి? సో 5% అంటే 5/100. సో దీన్ని కన్వర్ట్ చేయండి. సో 1 తర్వాత 2 స్థానాలు, 2 zeros 2 స్థానాలు ఉన్నాయి కాబట్టి సో 5 అనేది ఒక స్థానం అనుకుంటే సో రెండో స్థానం 0 అనుకుంటే సో డెసిమల్ పెట్టుకుని సో దట్ ఈస్ కాల్డ్ 0.05. సో ఈ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి. అండ్ కమ్ టు నెక్స్ట్ ప్రాబ్లం, దట్ ఈస్ కాల్డ్ 126%. 126%ని కనుక ఇచ్చి దాన్ని డెసిమల్ కనుక కన్వర్ట్ చేయమన్నాడు అంటే సో ఏ విధంగా చేయాలనేది మనం చూద్దాం. సో వీ హ్యావ్ 126%. సో 126% అంటే సో చూడండి 126/100. సో దీన్ని చూడండి, ఇది ఒక డెసిమల్ ఫ్రాక్షన్ రూపంలో ఉంది. పైన న్యూమినేటర్లోనేమో 126 ఉంది, అలాగే డినామినేటర్లో 100 ఉంది. సో డినామినేటర్లో 1 తర్వాత ఎన్నైతే స్థానాలు ఉంటాయో అన్ని స్థానాలని మనం రైట్ టు లెఫ్ట్ మనం అడ్జస్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ ఆల్రెడీ 126 ఉంది కాబట్టి 126/100 కాబట్టి ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి సో 1 2 దట్ ఈస్ కాల్డ్ 1.26. సో 1.26 ఈజ్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం, 0.06%ని డెసిమల్ కింద కన్వర్ట్ చేయాలి. సో 0.06ని కన్వర్ట్ చేయాలి అంటే సో చూడండి 0.06ని కన్వర్ట్ చేయాలి. సో 0.06 అంటే పైన న్యూమినేటర్లో ఒక డెసిమల్ ఫ్రాక్షన్ ఇచ్చి కింద డినామినేటర్లో పవర్స్ ఆఫ్ 10 ఇచ్చినప్పుడు అదే మామూలుగా డెసిమల్ ఫ్రాక్షన్ అనుకోండి, మనం డైరెక్ట్గా కింద 1 తర్వాత ఎన్నైతే స్థానాలు ఉన్నాయో అన్ని జీరోస్ని ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ మనం అడ్జస్ట్ చేస్తాం.
అదే పైన డెసిమల్ ఫ్రాక్షన్స్ చూడండి, సపోజ్ 0.06 ఇచ్చి కింద డినామినేటర్లో పవర్స్ ఆఫ్ 10 ఇస్తే మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం డెసిమల్ ఫ్రాక్షన్ని ఎలా కన్వర్ట్ చేయాలనేది. సో ఇక్కడ చూడండి, సో పైన కింద కూడా ఏదైతే సపోజ్ చూడండి ఇప్పుడు 0.06ని మనం 6 కింద కన్వర్ట్ చేయాలి అంటే సో 100 పెట్టి పైన న్యూమినేటర్లోను, అలాగే పైన న్యూమినేటర్లో ఏది పెట్టి మల్టిప్లై చేస్తున్నామో అదే మళ్ళీ డినామినేటర్లో కూడా సేమ్ పవర్స్ ఆఫ్ 10 పెట్టి మనం మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది, సో పైన ఏమో 6 అవుతుంది, కింద ఎంత అవుతుంది 100 × 100, దట్ ఈస్ కాల్డ్ 10,000. సో 6/10,000 వచ్చింది. ఇప్పుడు మామూలుగా మీరు కన్వర్షన్ చూడండి, సో ఈ ప్రాబ్లం నేను మీకు చెప్తున్నాను. ఎస్ 6/10,000. ఇప్పుడు ఈ 6/10,000 మనం ఏ విధంగా కన్వర్ట్ చేయగలం, కింద న్యూమినేటర్లో ఒకటి తర్వాత 4 స్థానాలు ఉన్నాయి కాబట్టి సో 6 అనేది ఒక స్థానాన్ని ఫిల్ చేస్తే సో నెక్స్ట్ 1 2 3.0, సో 0.0006 ఈజ్ ద ఆన్సర్. ఈ రకంగా మనం కన్వర్ట్ చేసుకోవాలి. సో చూడండి 6/10,000 ఈజ్ ఈక్వల్ టు 0.0006 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ evaluate 45% of 280 plus 28% of 450 is equal to how much. చూడండి ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ విధంగానే ప్రాబ్లమ్స్ అడుగుతాడు, అంటే మిక్సింగ్ ఆఫ్ 2-3 ప్రాబ్లమ్స్. ఇక్కడ చూడండి 45% ఆఫ్ 280 ప్లస్ 28% ఆఫ్ 450 ఈజ్ ఈక్వల్ టు ఎంత. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సో 2 ప్రాబ్లమ్స్ కింద దీన్ని చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి 45% ఆఫ్ 280 ప్లస్ 28% ఆఫ్ 450 ఈజ్ ఈక్వల్ టు ఎంత. సో చూసేద్దాం. 45% అంటే సో 45/100 ఇంటూ 280 ప్లస్ 28% ఆఫ్ 450 అంటే 28% అంటే సో 28/100 ఇంటూ 450 ఈజ్ ఈక్వల్ టు ఎంత. సో చూడండి, సో దీన్ని క్యాలిక్యులేట్ చేయండి. సపోజ్ ఇక్కడ 0 క్యాన్సిల్ చేసి అలాగే ఈ 0 క్యాన్సిల్ చేసి ఇందులో ఏం పోతుంది చూడండి. సో 5 9s are 45 అండ్ 5 2s are 10 అండ్ 2 14s are 28. ఇన్ ద సేమ్ వే సో 2 తీసుకుంటే 2 14s are 28 అండ్ 2 5s are 10 అండ్ 5 9s are 45. సో చూడండి, సో 9 into 14 plus 14 into 9. So that is 9 into 14 అంటే ఎంత 126. 14 into 9 అంటే ఎంత 126. So 126 plus 126 that is called 252. So 250 is the answer. సో ఈ రకంగా ఈ ప్రాబ్లమ్ని చేయాలి. చాలా ఈజీగా మీకు ఈ పర్సంటేజ్లో ఈ విధంగా మనం హౌ టు క్యాలిక్యులేట్ ద పర్సంటేజ్ అనేది కానీ మీకు తెలిస్తే సో ఈజీగా మనం ఈ ప్రాబ్లమ్ని చేయొచ్చు. సో చూడండి, కమ్ టు నెక్స్ట్ ప్రాబ్లం. $80% ఆఫ్ 50% ఆఫ్ 250% ఆఫ్ 34 ఈజ్ ఈక్వల్ టు ఎంత. సో ఈ రకంగా కూడా మీకు ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటాడు. ఈ ప్రాబ్లమ్ 3 కాంబినేషన్స్లో ఈ ప్రాబ్లం మనం చేయాల్సి ఉంటుంది. సో చూడండి, సో 80% ఆఫ్ 50% ఆఫ్ 250% ఆఫ్ 34 అంటే 34లో 250% కనుక ఉంటే అందులో మళ్ళీ 50%, ఆ వచ్చిన దానిలో మళ్ళీ 80% ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు ప్రాబ్లమ్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సో చూడండి 80% ఆఫ్ 50% అంటే సో 80/100 ఇంటూ 50% ఆఫ్ 250 అంటే 50/100 ఇంటూ 250% ఆఫ్ 34 అంటే సో 250/100 ఇంటూ 34. సో ఈ రకంగా మనని ఈ యొక్క ప్రాబ్లమ్ని మనం కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈజీగా క్యాలిక్యులేషన్ చేయండి. సో ఎక్కడికక్కడ మీరు జీరోస్ కనుక మీరు క్యాలిక్యులేట్ చేసుకుని ఈ జీరోస్ క్యాన్సిల్ చేసుకుని ఆ తర్వాత మీకు సపోజ్ 2 4s are 28 అండ్ 2 5s are 10 అండ్ ఈ 5ని క్యాన్సిల్ చేసుకుంటే తర్వాత 5 2s are 10 అండ్ 5 5s are 25 అండ్ 5 2s are 10 అండ్ 2 17s are
34 and again 17 4s. 17 into 4 by 2. So what is 7 4s are 28 and 4, that is called 68. 68, yes, 34, yes, 68 by 2. So that is called 34. 34 is the answer. So 68 by 2, that is called answer is 34. సో ఈ రకంగా మీరు ప్రాబ్లమ్ని చేయాల్సి ఉంటుంది, ప్రాక్టీస్ చేయాలి. మీరు ఈ ప్రాబ్లమ్ని ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఏ విధంగా చేసామనేది, ఎలా చేయాలనేది ఇక్కడ నేను చెప్పాను. సో దాన్ని మీరు ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఈజీగా ఆన్సర్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రాబ్లం చాలా చాలా ఇంపార్టెంట్, ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. ఏ కాంబినేషన్ ఆఫ్ మోర్ దాన్ 3 more percentages. And come to this problem. ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలాసార్లు ఎక్కువగా అడిగినటువంటి బిట్ ఇది. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు ఏ పేపర్ చూసుకున్నా కూడా ఈ ప్రాబ్లం చాలా ఎక్కువ సార్లు, నెంబర్ ఆఫ్ టైం ఈ ప్రాబ్లం అడుగుతూ ఉంటాడు. 25% ఆఫ్ 25% ఈజ్ ఈక్వల్ టు ఎంత? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 25% ఆఫ్ 25%? సో చూడండి, చాలా ఈజీగా ఈ ప్రాబ్లమ్ని చాలా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం ఈ ప్రాబ్లమ్ని చేయొచ్చు. చూద్దాం. సో ఆప్షన్స్ చూడండి, ఇక్కడ ఆప్షన్ ఏ 6.25 and option B 0.625 and option C 0.0625 and option D 0.00625. సో మీరు ఏది కూడా చాయిస్ ఇవ్వడానికి అక్కడ అవకాశం లేదు, అన్ని ఆన్సర్స్ ఒకలాగే ఉన్నాయి, కాకపోతే డిజిట్స్ అనేది తేడాగా ఉన్నాయి. సో చూద్దాం, చాలా ఈజీ ప్రాబ్లం ఇది. 25% ఆఫ్ 25% ఈజ్ ఈక్వల్ టు ఎంత? సో 20% అంటే 20/100 ఇంటూ, సో 25/100 ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు మనకి. సో చూడండి, 100 ఇంటూ 25/100. సో చూడండి, 25 20s 5s are 625 and 100 into 100 is equal to so 10,000. సో 625/10,000 వచ్చింది. ఇప్పుడు 10,000 కింద ఆల్రెడీ న్యూమరేటర్లో పవర్స్ ఆఫ్ 10 ఉంది కాబట్టి మనం న్యూమరేటర్లో ఎన్నైతే స్థానాలు ఉన్నాయో ఒకటి తర్వాత అన్ని స్థానాలు మనం అడ్జస్ట్ చేస్తాం. ఇక్కడ ఎన్ని స్థానాలు ఉన్నాయి? 4 స్థానాలు ఉన్నాయి. సో ఆల్రెడీ 625 అనేది 3 స్థానాలని ఆక్యుపై చేసింది. సో 1 2 3 అండ్ పుట్ 0 అండ్ 0.0625. సో 0.065 ఈజ్ ద ఆన్సర్. చాలా ఈజీగా 25% ఆఫ్ 25% ఈజ్ ఈక్వల్ టు ఎంత? సో 25 ఆర్ అసలు మీరు కింద కూడా రఫ్ వర్క్ చేయకుండా మీరు ఈజీగా ప్రాబ్లమ్ చూసి ఆన్సర్ కూడా చెప్పొచ్చు. 25/100 ఇంటూ 25/100. 25 ఆర్ 625/100 ఇంటూ 100, దట్ ఈస్ కాల్డ్ 10,000. ఒకటి తర్వాత 4 స్థానాలు ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ 625 ఉంది కాబట్టి పక్కన ఒక 0 ప్లేస్ చేసుకుంటారు, 0.0625. సో దట్ ఈస్ ద ఆన్సర్. సి ఈజ్ ద ఆన్సర్. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు ఈ ప్రాబ్లమ్ని చేయడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా చాలాసార్లు ఈ ప్రాబ్లమ్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగాడు. సో ఇప్పటి వరకు కూడా ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాయి. ఇవన్నీ కూడా ఈ ప్రాబ్లమ్స్ చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చెప్పాను నేను పర్సంటేజెస్లో. ఒక డెసిమల్ ఫ్రాక్షన్ ఎలా కన్వర్ట్ చేయాలి, సపోజ్ 25% ఇస్తే ఎలాగా, అలాగే కనుక కిందకి డెసిమల్ ఫ్రాక్షన్ 0.08% ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, ఇలా చాలా ప్రాబ్లమ్స్ చెప్పాను మీకు నేను ఈ టాపిక్లో. సో కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా ప్రతి ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేసుకుంటే ఈ పర్సంటేజ్ అనే దాన్ని మీరు సక్సెస్ చేయగలరు కాంపిటేటివ్లో. సో దట్ ఈస్ కాల్డ్. సో థ్యాంక్ యూ.